నవంబర్ సార్ నవంబర్ తెలియజేస్తూ మిగిలిన విషయాలు ఇంకా చాలా మాట్లాడతాను. ముందుగా మన ఆర్సీ గారు, ఆర్సీ సెక్రటరీ పంచసంఘ సంగమానికి ఇచ్చేసినటువంటి, నేనేం సంస్కృతం కాదు, తెలుగులో పంచసంఘ సంగమం అంటే 5 క్లబ్బుల సంగమానికి ఇచ్చేసినటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లకు, అట్లాగే ఈ కార్యక్రమానికి ప్రిసైడింగ్ చేస్తున్నటువంటి సభాధ్యక్షులు విజయదుర్గ పావని, ఆర్సీ గారు డాక్టర్ ఎక్కడ సుధాకర్ బాబు గారికి, అలాగే అంజలి క్లబ్ ప్రెసిడెంట్ బ్రహ్మదేశం వసంత్ కుమార్ గారికి, అలాగే గీతాంజలి క్లబ్ ఈ పేర్లు రాజేశ్వర శర్మ గారికి, తర్వాత వేదిక మీద ఉన్నటువంటి మరో ప్రెసిడెంట్ అభయ ప్రెసిడెంట్ వాసుదేవరావు గారికి, ఇప్పుడే వచ్చేసినటువంటి మేడం సబ్ కలెక్టర్ గారికి, వీరందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం అలాగే ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను లయన్స్ క్లబ్ కి ఎలా ఇచ్చేసానంటే, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఎంత ఉంది, ఎందుకు అంటే ఆ మజా అలా ఉంటుంది. నేను చాలా చిన్న నా దగ్గర నేను ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఒక మామూలు ఒక సెక్యూరిటీ గార్డు తీసుకొచ్చి కొల్లూరు గారు చెప్పాను. నన్ను కొల్లూరు గారు పరిచయం చేశారు. ఆ తర్వాత కొల్లూరు గారు నాకు 2-3 కార్యక్రమాలు తీసుకెళ్లి అక్కడి నుంచి ఈ లైన్స్ లో విధానాన్ని పరిచయం చేసిన తర్వాత 2014లోనో 15లోనో నేను మెంబర్ గా జాయిన్ అయ్యి, ఆ తర్వాత నేను మళ్ళీ 1 సంవత్సరంలో ప్రెసిడెంట్ గా ఎన్నిక కాబడి, ప్రెసిడెంట్ గా నియమింపబడి, ఆ ప్రెసిడెంట్ గా చేస్తున్న క్రమంలో 5 ఎంజేఎఫ్, అంటే ఎంజేఎఫ్ అంటే అది డిస్ట్రిక్ట్ లో జిల్లాలోనే 5 ఎంజేఎఫ్ ఇచ్చిన క్లబ్ గా అప్పుడు ఒక చరిత్ర సృష్టించింది. నేను ప్రెసిడెంట్ ఉత్తమ క్లబ్ గా ఆ నియోజకవర్గం ఆ రీజియన్ లో అప్పుడు రావడం జరిగింది. మీకు ఎందుకు చెప్తారంటే మీ అందరికీ కూడా అంత అవకాశం ఉంది. నేను కూడా మామూలు మాట్లాడటానికి తలపడుతూ ఉన్నటువంటి నేను కూడా ఈ విధంగా మాట్లాడగలుగుతున్నానంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడగలిగేటటువంటి అవకాశం ఉన్నటువంటిది. ఇంకా వేరే మీరు ఎక్కడ కూడా మాట్లాడలేరు మైక్ తీసుకుని, అటువంటి అవకాశాన్ని ఇస్తుంది. మీరు కూడా ప్రతి సంవత్సరం అవకాశం ఏంటంటే ప్రతి సంవత్సరం ఉన్న ప్రెసిడెంట్ నెక్స్ట్ ఇయర్ ఉండడు, అట్లా మీరు ఇంకో కొత్త వాళ్ళకి అవకాశం వస్తూనే ఉండదు. ఇది బంధుత్వాన్ని, ఫెలోషిప్ ని ఇంతకుముందు లయన్స్ క్లబ్ అనగానే ఈ లయన్స్ క్లబ్ గురించి తెలియని ఆ భార్యలో ప్యాకెట్ క్లబ్కి వెళ్ళి వస్తున్నారు సాయంత్రం అనగానే ఏదో క్లబ్ అంటే మా ప్రాణాలు తీసాక వస్తున్నారు బాబు అన్నాడు. అందుకని అన్నం తీసుకుని ఇక్కడ కూర్చోబెట్టారు. సుధాకర్ ఆ ప్రాబ్లం లేకుండా ఫస్ట్ నుంచి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. సో ఇప్పుడు నేను ఇప్పుడే తీసుకొచ్చాను కాబట్టి లయన్స్ క్లబ్ అని ప్యాకెట్ క్లబ్ కాదు, తాగుబోతు క్లబ్ కాదు, కానీ ఇప్పుడు మనకు ఒక అర్థమయ్యే విధంగా వీళ్ళందరం తీసుకొచ్చి మేము వదిలిపెట్టినా కానీ పావని గారు కూడా వదిలిపెట్టకుండా ఆమె కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ క్లబ్ లో కూర్చోబెట్టారు. ఎందుకు అంటే మీరందరూ కూడా అందరూ కూడా వస్తే ఇదేంటి మనం ఇంట్లో కూర్చుని ఇంటికి వెళ్ళగానే చిటపడలాగా కూర్చోకుండా కొంచెం బయటకు వస్తే ఏం బదిలీ ఎదుర్కొన్న సంఘటన ఓకే రైట్. ఇట్లాంటి మనం ఎన్నో కూడా ఇట్లాంటి ఒక సంఘంలో లాంటి ఒక క్లబ్లో మనం మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు షేర్ చేసుకుంటూ ఉంటే కొంతమంది రిలాక్స్ అయిపోతాం. ఇప్పుడు డాక్టర్ గారికి ఈ లయన్స్ క్లబ్ అనేది జస్ట్ నేను ఒక 2015లో పరిచయం చేస్తే అధ్యక్షులకి, ఆర్సీ గారికి, అలాగే మన కొల్లూరు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఎక్కువ మాట్లాడితే నెక్స్ట్ టైం తక్కువే మాట్లాడారండి ఆయన. ఎందుకంటే ఆయన మాట్లాడదలుచుకుంటే గంటన్నర మాట్లాడగలడు. నటుడు, కవి, సాహితీవేత్త, ఉపన్యాసకుడు, అన్ని విధాల. అది కాకుండా ఎస్ఐ సిఏ ఈ మధ్య ఒక సినిమాలో సిఏ కూడా వేషం కూడా వేయటం జరిగింది. ఆయనకి మంచి కళాకారుడు. లయన్స్ క్లబ్ తరపున ప్రతి అక్టోబర్లోనే మనకి ఒక ఉత్సవం చేస్తారు, అంటే కల్చరల్ ప్రోగ్రామ్, యుఎన్ఓ డే అంటారు దాన్ని, యుఎన్ఓ డే. ఆ డేలో నేను ఒక 10 సంవత్సరాల క్రితం నేను ఆర్గనైజ్ చేస్తూ ఒక నాటకం రాశాను, జయహో లైనిజం అని. అంటే యమహో లైనిజం అంటే ఈ లైనిజానికి యమలోకానికి సంబంధించినటువంటి ఒక నాటకంలో ఆయన అద్భుతంగా పాత్ర వేసి నటించడం జరిగింది. ఫస్ట్ టైం మొగానికి వేషం వేసుకుని నటించినటువంటి వ్యక్తి మన చంద్రరావు. థ్యాంక్ యూ సార్. ఆర్సీ గారు మాట్లాడే ముందుగా ఈరోజు లయన్స్ క్లబ్ విజయవాడ అంజలి దుర్గా తేజ క్లబ్ లో
అఫీషియల్స్ అంటే దీంట్లో అన్ని రంగాలకు సంబంధించిన వ్యక్తులు ఉండొచ్చు, కానీ అఫీషియల్స్ ఉండడం అనేది చాలా అరుదుగా ఉంటుంటారు. ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు. అలాగే మన ఆ కోరిక మీద డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్నటువంటి కృష్ణవేణి గారు చాలా గొప్ప సర్వీస్ చేస్తూ, నా వంతు సహకారం మీకేం కావాలో నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను అని ఆవిడ ఈ క్లబ్ యొక్క అభివృద్ధికి సహకరిస్తున్నారు. దట్ క్రెడిట్ గోస్ టు పవన్ గారు. ఎందుకంటే వాళ్ళ క్లబ్ లో ఆవిడ మా అన్ని క్లబ్ లో చేర్చుకోలేదు, వాళ్ళ క్లబ్ లో చేర్చడం జరిగింది. కాబట్టి ఈ సభను ఉద్దేశించి ఒక్క నిమిషం మేడం మాట్లాడాల్సిందిగా కోరుతాను. అవసరానికి వాళ్ళని గుర్తించుకుని వాళ్ళకి సహాయం చేయడం ద్వారా మన సేవా దృక్పథాన్ని అందరికీ చాటి చెప్తూ, మరి లైనిజం గురించి ఇది జాతీయ స్థాయి కాదు, అంతర్జాతీయ స్థాయి. ఇప్పుడు మన కొల్లేరు గారు చెప్పినట్లుగా అక్టోబర్ 24వ తారీఖు యుఎన్ఓడి ఐక్యరాజ్య సమితి రోజు. ఆ యుఎన్ఓడి రోజు సందర్భంగా కూడా ప్రత్యేకించి మన కార్యక్రమాలన్నీ జరుపుకుంటూ ఉంటాము. మరి కొల్లూరు గారి ద్వారానే నేను కూడా సభ్యురాలుగా చేరడం జరిగింది. అప్పటి నుండి ఎంత బిజీలో ఉండి కూడా ఆయన వ్యక్తిగతంగా ఫోన్ చేసి ఇన్వైట్ చేస్తారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంతమంది ఉన్నారు, నేను ఒక్కదాన్నే కాదు కదా, కానీ ఇంత అభిమానంగా పిలిచినప్పుడు తప్పనిసరిగా రావాలి అని చెప్పి నేను కూడా కోరుకుంటూ ఉంటాను. కానీ రకరకాల కారణాలతో మా బిజీ షెడ్యూల్ తోటి కుదరట్లేదు. కానీ తప్పనిసరిగా మనం కూడా ఒక జూమ్ మీటింగ్ లాగానే ఏదైనా పెట్టుకుని ఒక సండేనో సాటర్డే ఈవినింగ్ బాగుంటుందని నేను అనుకుంటాను. ఒక అంటే మన క్లబ్ వాళ్ళం మనము ఎవరెవరు ఉన్నాను అంటే బుక్ లో పేరు చూస్తున్నాను, వాళ్ళ డిజిగ్నేషన్స్ చూస్తున్నాను, కానీ ముఖాముఖి ఎప్పుడు మేమందరం కలుసుకోలేదనే భావం నాకు ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ, మన లైనిజం అందరికంటే ముందుగా పైగా మనం ఈ రాష్ట్రంలో రాష్ట్ర రాజధానిలో ఉన్నాం కాబట్టి మనమే నెంబర్ 1 గా ఉండాలని ఆకాంక్షిస్తూ మనందరం దీని విషయంలో చేయగలిగి ముందుకు నడుద్దామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఇస్తానన్నటువంటి మహాకవి శ్రీశ్రీ లాగా మనం కూడా ఏదో కొద్దిగా ఈ సమాజానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక ఒక ప్రపోజల్ అంజలి క్లబ్ ప్రెసిడెంట్ మన స్టూడెంట్ కి సహాయం రేపు ఆగస్టు 15 అంతే ఇన్స్టిట్యూషన్ రోజుని సహాయం చేద్దాం అనేటువంటి ఆలోచన. 16,000 వచ్చేయండి, ఆ అబ్బాయికి 50,000 అవుతుంది. ఇంకా మనలో ఎవరైనా ₹1 కదా, ₹5, ₹10 ఇచ్చినా సరే అది మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహకరించిన వాళ్ళం అవుతాము. అంచేత మనం ఏదో కొద్దో గొప్ప సహకరిస్తే బాగుంటుంది. నా వంతుగా నేను ₹2,000 ఆయనకి ఇస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ మీరు ఇచ్చారు 5,000 ఈ స్థాయికి 5,000. కృష్ణ గారు మీరు ఏదైనా ఆ రోజు ఒక విద్యార్థి పేద విద్యార్థికి ఎంతో కొంత చెప్పండి అమౌంట్. ఎంతమ్మా? 2,000. తర్వాత మన వాసు గారు ₹1,000 అండి. వాసు గారు ₹1,000. నెక్స్ట్ రాసుకోండి. ఇది క్లబ్ జ్యూస్ కాదండి, ఇది మనం ఒక పేద విద్యార్థికి చదువు నిమిత్తం సహకరిస్తున్నటువంటి అమౌంట్. ఒక ₹1,000 అటండి. ఇచ్చారా ఇవాళ? తలుపులు గారు ఒకసారి అంటే వేయండి. ఒకసారి డాక్టర్ గారు అనౌన్స్ చేసి కల్పించారండి. అభినందన తెలియజేయండి. బద్రి గారికి శుభాకాంక్షలు. ఫస్ట్ టైం జీవితంలో బద్రి ఫస్ట్ టైం జీవితం ఇస్తున్నారట. ఆయన అందరు మమ్మల్ని స్టడీ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా సంతోషం. క్యాష్ అని ఇస్తున్నారా? ఇస్తారు. కలెక్ట్ చేస్తారండి. గోవింద్ గారు రాశారా? థ్యాంక్ యూ. చెట్లు నాడుతున్నాం, అన్న ప్రసాద వితరణ చేస్తున్నాం, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఇవన్నీ ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో మన తృప్తి కోసం చేసే సేవా కార్యక్రమాలు. కానీ ఇంటర్నేషనల్ లో మీరు ఎన్ని చెట్లు నాటారు, మీరు ఎంతమంది అన్నం పెట్టారు అని ఎవరో అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే కొత్త క్లబ్లు ఎన్ని పెట్టాం, ఎంజోకులు ఎన్ని ఇచ్చాం, దాన్ని బట్టే మన ఆర్సీగా బెస్ట్ ఆర్సీ అవడం జరుగుతుంది. ఆయన ఆర్సీగా ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదేమో. 15వ తారీఖు ఆగస్టు 15 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చేయకుండానే 2 క్లబ్లు కొత్త క్లబ్లు రావాలి. అప్పుడు 2 క్లబ్లు ఇవ్వడం జరిగింది. ఏ ఆర్సీని దొరికే ఒక్కసారి వారికి అభినందన తెలియజేస్తుంది.
ఆగస్టు 13 మందాన్ని 5 క్లబ్లు. ఇప్పుడు ఏ క్లబ్లు ఉన్నాయో ఆ క్లబ్లు అన్నీ కూడా ప్రమాణ స్వీకారం, మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేయాలి. మన క్లబ్లో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు అందరూ ప్రమాణ స్వీకారం చేయాలి 13వ తారీఖు. అది ఎక్కడ ఏంటి అనేది ఏమని పెట్టుకున్నారు కదా, ఆయన ఇబ్బంది పెట్టకూడదు. మన 5 క్లబ్బుల్లో పెట్టగలిగే స్తోమత ఉన్నటువంటి వాడు ఒక్కొక్క బోర్డు మీటింగ్ హోస్ట్ చేయాలి. హోస్ట్ చేయడం అంటే ఏముండదండి, హాల్ ఆయన ఇస్తారు, మైక్ ఆయన ఇస్తారు, మిగిలినటువంటి మనం ఏర్పాటు చేసుకుంటే ఫుడ్. అది ఫుడ్ అంటే భోజనాలు అక్కర్లేదు, ఉదయం పెట్టుకుని టిఫిన్ అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి ఆగస్టు నెల వారు హోస్ట్ చేస్తారు. సెప్టెంబర్ నెల ఎవరు హోస్ట్ చేస్తారండి? మీరు రాయండి. సెప్టెంబర్ నెల రాయండి. రాజేశ్వర శర్మ. సెప్టెంబర్ నెల రాజేశ్వర శర్మ గారు చేస్తారు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని క్లబ్బులు వాళ్ళు ప్రమాణ స్వీకారం, ఆర్సీలు ప్రమాణ స్వీకారం, జెర్సీలు ప్రమాణ స్వీకారం. ఆ కార్యక్రమం ఆగస్టు 15. కాబట్టి దానికి 1500 రూపాయలు టికెట్ పెట్టారు, డిస్ట్రిక్ట్ ఆఫీస్కి ఇవ్వాలి. కానీ దాంట్లో 500 రూపాయలు ముత్యప్రసాద్ గారని ఆయన హోస్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం 1000 రూపాయలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు వాళ్ళ ప్రెసిడెంట్కి అందజేస్తే గ్రూప్ అంటే ఆగస్టు 15 ఉదయం 10-11 స్టార్ట్ అవుతుంది. కాబట్టి పొద్దుట 8 గంటలకి ఏదో 9 ఏదో స్కూల్లో కానీ పార్కులో కానీ ఎక్కడో అక్కడ ప్రెసిడెంట్ అందరూ కూడా జెండా ఎగరేయాలి. దట్ ఈస్ ది క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్ ఇంటర్నేషనల్. ఎక్కడ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. 10 గంటది ఇది ముందు పొద్దున్న 8 గంటలకు 9 గంటలకు ఏదో స్కూల్లో కానీ పార్కులో కానీ ఎక్కడో అక్కడ ప్రెసిడెంట్లు ఏమండి, ప్రెసిడెంట్ ఇప్పుడు మరోసారి చెప్తున్నానండి, ఆయన ఒక్కడే బ్యాంకు కట్టుకుని జెండా ఎగరేయడం కాదు. ఏ కార్యక్రమం చేసినా అందరినీ ఇన్వాల్వ్ చేయాలి, మెంబర్స్ అందరికీ ఫోన్లు చేయాలి. ఏదో మెసేజ్ పెట్టేశారని ఊరుకుంటే పోతుంది సార్, అందరినీ ఇన్వాల్వ్ చేయాలి. ఓకే, ఆగస్ట్ 15 మీటింగ్ ఈజ్ ఓవర్. మీరేంటి 3rd of August 20 మదర్ తెరీసా బర్త్డే, అది కూడా కంపల్సరీగా చేయాలి. మదర్ తెరీసా బర్త్డే నా అభిప్రాయం ఈ 5 క్లబ్లు కలిపి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చాలా పెద్ద ఎత్తున చేస్తే బాగుంటుందని నేను ఆర్సీ గారికి తెలియజేస్తున్నాను. ఆయన కోఆపరేషన్ ఉంటే మొత్తం అందరం కలిపి ఆ మదర్ తెరీసా బర్త్డే సెలబ్రేషన్స్ చేద్దామండి. ఓకే, కాబట్టి ఇంకొక క్లబ్ కూడా మనం ప్లాన్ చేసుకుంటే ఆయన సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ నౌ ద టైం ఫర్ ఆర్సీ. ఈరోజు సభకు అధ్యక్షత వహిస్తున్న దుర్గాతేజ ప్రెసిడెంట్ వెంకట విజయదుర్గ పావని గారికి మరియు జోన్ చైర్మన్ పావని గారికి, అలాగే అంజలి క్లబ్ నా హోమ్ క్లబ్ ప్రెసిడెంట్ వసంత్ కుమార్ గారికి, అలాగే నేను స్టార్ట్ చేసిన ఎక్స్టెన్షన్ క్లబ్ గీతాంజలి క్లబ్ ప్రెసిడెంట్ రాజేశ్వర శర్మ గారికి, అలాగే ఈ సంవత్సరం నేను ఆర్సీగా స్టార్ట్ చేసిన 2 ఎక్స్టెన్షన్ క్లబ్స్ అవని అండ్ అభయ క్లబ్ ప్రెసిడెంట్ మా బాబాయ్ వెంకటి వాసుదేవరావు గారికి, అలాగే డిప్యూటీ కలెక్టర్ గారికి, ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన డిప్యూటీ కలెక్టర్ గారికి, అలాగే మనకందరికీ వెనకుండి నడిపిస్తున్న మా గురువర్యులు కొల్లూరు గారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎందుకంటే మనము కొంచెం తక్కువ సమయంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పినప్పుడు క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు చాలా సువేగంగా స్పందించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, మళ్ళా మనందరం ఇక్కడ కలుసుకోవడం బాగుంది. అన్నిటికన్నా ముఖ్యంగా కొల్లూరు గారు ఒక 25 సంవత్సరాల నుంచి ఈ లైనిజంలోను ఎక్స్రేలోను సేవా కార్యక్రమాలు చేస్తూ దాదాపు 3 క్లబ్బుల్ని చేయటం జరిగింది. అలాగే ఒక క్లబ్ నేను ప్రెసిడెంట్ గా అంజలి క్లబ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే రావడం, ఇప్పుడు నేను ఆర్సీ అయినప్పుడు మరొక 2 క్లబ్లు రావడం. నమస్కారం సార్. అంటే ఈ 2 ఏళ్లలోనే 3 క్లబ్లు ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. బాగున్నాను సార్. అది రకంగా మన డిస్ట్రిక్ట్ లో
ఇప్పుడు 316D డిస్ట్రిక్ట్ లోనే అదొక రికార్డుగా ఉంది. 3 క్లబ్లు ఒకే వ్యక్తి ఎక్స్టెన్షన్ చేయడం అనేది, ఈ 2 క్లబ్లు ఈ సంవత్సరం ఇవ్వడం అనేది, అది కూడా జూలై 1వ తారీఖున మన లైనిజం స్టార్ట్ అయితే 2వ తారీఖునే మనం 2 క్లబ్లు ఇచ్చేసాం స్టార్టింగ్ లోనే. అది కూడా ఒక రికార్డుగా ఆ జిల్లాలో ఉండటం జరిగింది. అదే కాకుండా మనం ఈ సంవత్సరం లైనిజంలో కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. అంటే రిలీవింగ్ హంగర్, అన్నం లేని వారి బాధ, ఆకలి బాధ అనేది చాలా దారుణంగా ఉంటది. ఆ ఆకలి బాధ నుంచి తీర్చాలి, ప్రతి ఒక్కరిని చేయాలనే ఉద్దేశంతో లైనిజం అంతర్జాతీయంగా ఒక పిలుపునిచ్చారు. దానికి స్పందించి గవర్నర్ గారు కూడా నిత్యాన్నదానం ఎవరన్నా చేస్తే బాగుంటది, ప్రతి ఒక్కరు రోజుకొకరైనా నిత్యాన్నదానం చేయండి అని అడిగారు ఆయన. అట్లా దానికి నేను స్పందించి ఒక రోజు కాదండి 300 రోజులు, ఆదివారాలు మినహాయించి 300 రోజులు నేను నిత్యాన్నదానం చేయడానికి ముందుకొచ్చాను. అంటే మనకి 15 లక్షలు ఖర్చు. ఈ సంవత్సరం 15 లక్షల బడ్జెట్ తో నిత్యాన్నదానము ఈ సోమవారం నుంచి మనం స్టార్ట్ చేస్తాం. రేపు సోమవారం నుంచే స్టార్ట్ అవుతుంది. 300 రోజులు నిత్యాన్నదాన పథకం అనేది మన క్లబ్లకి అది ఒక రకమైన మంచి ఒక వరవడిని సృష్టిస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రతిరోజు 12 గంటలకి ఇదే ప్లేస్ లో అన్నదానం జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేషెంట్లకి వారికి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మన లైనిజం మిత్రులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవరైనా సరే రోజుకొకరు చొప్పున ఇక్కడికి వచ్చి ఆ సేవా కార్యక్రమంలో పాల్గొంటారని నేను ఆశిస్తున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ క్లబ్ ఇన్స్టలేషన్ కార్యక్రమాలు. ఇప్పుడు కొత్త క్లబ్లు పెట్టుకున్నప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం పిఎస్టీలు, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అనేది వాళ్ళతో పాటు సభ్యులందరూ, కొత్త సభ్యులు కూడా ఇన్స్టలేషన్ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. పాత క్లబ్లు ఇన్స్టలేషను ప్లస్ కొత్త క్లబ్లు కూడా ఇన్స్టలేషన్ జరగాలి. అది 13వ తారీఖు గవర్నర్ గారు అనుమతి తీసుకోవడం జరిగింది. వారికి ఉన్న అపాయింట్మెంట్తో వారు బిజీగా ఉన్నా మన మీద ఉన్న ప్రేమతో ఆయన ఒప్పుకున్నారు. 13వ తారీఖున ఆ క్లబ్ ఇన్స్టలేషన్ మనం జరుపుకుంటాము. అందరూ కూడా సహకరిస్తే ఆ రోజు మనం ఇక్కడే మన డాక్టర్ వైఎస్ బాబు నిలయంలోనే జరుపుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కొక్క క్లబ్లో మినిమం ఒక 20 మంది వేసుకున్న 5 క్లబ్ల మీద 5,100 మంది సభ్యులే ఉంటారు. వాళ్ళు కాకుండా గెస్టులు ఉంటారు, బంధువులు ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్, స్నేహితులు, వాళ్ళు ఎవరన్నా ఫ్యామిలీ మెంబర్స్ను పిలుచుకుంటారు. దాదాపు ఒక 150 to 100 మెంబర్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అందుకని మనకు అక్కడ క్యాంపస్ సరిపోతుంది అనుకుంటున్నాను. అక్కడ మనం ఇన్స్టలేషన్ 13వ తారీఖున చేర్చుకుందాం అనుకుంటున్నాను. దానికి కూడా మిగతా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు కూడా అంగీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే 15వ తారీఖు మా ఇన్స్టలేషన్, ఆర్సీలు, జెడ్సీలు ఇన్స్టలేషన్. ఈ సంవత్సరం అదృష్టవశాత్తు ఒక రకంగా చెప్పాలంటే మాకు మామూలు అదృష్టం కాదు. ఒక లైనిజంలో ఒక పోస్ట్ రావడానికి చాలా కృషి చేస్తారు. అలాంటిది లైనిజంలో ప్రెసిడెంట్ గా దుర్గా తేజగా మా శ్రీమతి ఉండటం, మళ్ళా జెడ్సీగా కూడా ఆవిడే ఉండటం, మళ్ళీ ఆర్సీగా కూడా మళ్ళీ నేను ఉండటం, ఒక గవర్నర్ పోస్ట్ తప్ప అన్ని పోస్టులు మా ఇంట్లోనే ఉన్నాయి. ఇద్దరు పిఎంజేఎఫ్ అవటం, గవర్నర్ కూడా చేస్తారంటే ఇచ్చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఆగండి సార్, నన్ను ఊపిరి పిలుచుకోరండి, మెల్లగా అడుగులు వేస్తున్నాను. అలాగే ఎంజేఎఫ్ అంటే $1000 కడితే ఎంజేఎఫ్. అలాంటిది నేను ముందుగా మరి మా స్నేహితుడు జలాచంద్రరావు ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో ఎంజేఎఫ్ అవడం జరిగింది. తర్వాత మరలా నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత అదే క్లబ్కి ప్రెసిడెంట్ అయినప్పుడు పిఎంజేఎఫ్ అవడం జరిగింది. సరే, ఎంజేఎఫ్ పిఎంజేఎఫ్ అంటే $2,000 అయిపోయినాయి. తర్వాత మరలా నా శ్రీమతి కూడా మరి క్లబ్లోకి వచ్చి లైనిజంలో యాక్టివ్గా ఉంటున్నందుకు తన్ను ఎంజేఎఫ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. మరి లాస్ట్ ఇయర్ కూడా తను దుర్గా తేజ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎంజేఎఫ్ చేశాము. ఈ సంవత్సరం ప్రెసిడెంట్ ప్లస్ జెడ్సీ అయ్యారు కాబట్టి మరొక $1000 అంటే పిఎంజేఎఫ్ జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు కూడా పిఎంజేఎఫ్ గా ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు జిల్లాలో. అది కూడా ఈ సంవత్సరం మనకు జరిగింది. ఇవన్నీ కూడా కొల్లూరు గారి ఒక మంచి మనసు, ఒక అమృత హస్తం అవడం వల్ల, వారు పెట్టిన క్లబ్బుల్లో మనం ఉండటం వల్ల, వారి నీడను మనం ఉండటం వల్ల ఇలాంటి మంచి కార్యక్రమాలు, మంచి మనసుతో ఉన్నవారు చెంతను మనం ఉంటే అన్ని మంచి జరుగుతాయని నేను అనుకుంటున్నాను. అలాగే మనకి సహజంగానే సేవా కార్యక్రమం చేయడానికి మనం అందరం వస్తాం. ఈ సేవా కార్యక్రమాలు ఇప్పుడు దానికి అందరూ సహకారం ఉంటే బాగుంటుంది. సేవ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకరికి ఆర్థికంగా ఉంటారు, వాళ్ళు డబ్బులు ఇవ్వగలుగుతారు కానీ సమయం ఇవ్వలేరు. కొంతమంది సమయం ఇవ్వగలుగుతారు కానీ డబ్బులు ఇవ్వలేరు. ఇద్దరు కలిస్తేనే సేవ పూర్తవుతుంది.
ఇక్కడ పులిహారకి డబ్బులు ఇచ్చేవారు ఒకరు ఉంటారు, పులిహార పంచేవాళ్ళు ఒకరు ఉంటారు. ఇచ్చేవాడికి పంచే టైం ఉండదు, పంచేవాడికి ఇచ్చే స్థాయి ఉండదు. కానీ ఇద్దరు కలిస్తేనే సేవ పూర్తయింది. లైనిజంలో ఆ రెండు మిక్స్ అవ్వాలి. అలా అవుతున్న పద్ధతి మన దాంట్లో ఉంది, మన క్లబ్లో అలా జరుగుతుంది. అలా చాలా చక్కగా మన క్లబ్లో జరగటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అందుట్లో నా హోమ్ క్లబ్ నాకు ఈ సంవత్సరం 18 క్లబ్లు ఇచ్చారు. జిల్లా మొత్తం మీద ఉన్నది 90 క్లబ్లు అయితే అందుట్లో 18 క్లబ్లు నాకే ఇచ్చారు. ఏ ఆర్సీకి కూడా అన్ని క్లబ్లు ఇవ్వలేదు, అందరికి 15, 14 అలా ఇస్తే నాకు 18 క్లబ్ ఇచ్చారు. అలాగే జెర్సీగా కూడా మరి మేడం గారికి అందరు జెర్సీలకి 5, 4, 6 అలా క్లబ్లు ఇస్తే మేడంకి 7 క్లబ్లు ఇచ్చారు. అలాగే ఆర్సీలకి ఇన్స్టలేషన్ అప్పుడు జెర్సీలకు కానీ వాళ్ళకి కొన్ని టికెట్స్ ఇస్తారు. ఒక్కొక్క ఆర్సీకి 150 టికెట్లు ఇచ్చి మీ క్లబ్లో పంచండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి టోకెన్స్ అంటే టికెట్స్ కలెక్ట్ చేయమని ఇచ్చారు. కానీ గవర్నర్ గారు మనకి అంటే ఆర్సీగా నాకు 190 టికెట్లు ఇచ్చారు. అంటే టార్గెట్స్ చూడండి, వాళ్ళు మన మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఆయన 5,000 అన్నదానానికి ఆశ ఇచ్చారు, ఒక్కరోజు ఇస్తానేమోనని. అలాంటిది మనం 15 లక్షలు ఇచ్చాం. అందుకే వారి ఎక్స్పెక్టేషన్లు కూడా పెరుగుతాయి. ఆర్సీగా జెర్సీగా నెక్స్ట్ 90 క్లబ్లు ఇచ్చే రోజు ఆర్సీగా జెర్సీగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ పెరుగుతున్నాయి. దానికి తగ్గట్టుగా మనం చెయ్యాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే సేవ చేయడానికి మనకి ఎక్కువ స్కోప్ దొరుకుతుంది. మరో పక్కన హ్యూమన్ మ్యాన్ పవర్ కూడా దీనికి కావాల్సి ఉంటుంది. మాకు అదృష్టవశాత్తు మా టీము, మా హాస్పిటల్ టీము కానీ వాళ్ళు కానీ చాలా మాకు కృషి చేస్తారు. ఈ టేబుల్ దగ్గర నుంచి దీని మీద క్లాత్ దగ్గర నుంచి ఇవాళ మీటింగ్ ఉంది అని ఒక చెప్పేసాము అంటే, మార్నింగ్ చెప్పేసామంటే పుల్కాలు కావాలా, బిర్యానీ కావాలా, రైస్ కావాలా, కర్రీ కావాలా, ఏం కావాలని ఒక ఆయన వచ్చేస్తాడు. ఆయన టకటక ఆర్డర్ తీసుకుంటారు. ఇంకొక ఆవిడ వెళ్ళిపోద్ది, ఎంతమంది వస్తున్నారు, ఏమొస్తున్నారు. ఇంకొకళ్ళు ఫోన్లు పట్టేసుకుంటారు, ఫోన్లు పట్టడం ఒకరు చూసుకుంటారు. మొత్తం మీద ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ తీసేసుకుంటారు. తర్వాత అలా ఒక టీం వర్క్ లాగా బాగా జరుగుతుంది. అందుట్లో దుర్గా తేజ స్త్రీలు లేడీస్ క్లబ్ అది. కానీ రాత్రి 10 అవుతే, 11 అవుతే, 12, 1 గంట అయినా కూడా ఒక్కరు కూడా కదిలే పరిస్థితి లేదు. ఏమి శక్తి అర్థం కావట్లేదు. అలా అంత అద్భుతంగా టీం వర్క్ చేస్తున్నారు. అది కనకవల్లి గారు ఏ ముహూర్తాలు పెట్టారో కానీ ఆ దుర్గా తేజ క్లబ్ ఇన్ని సంవత్సరాలు, ఒక క్లబ్ ను ఒక సంవత్సరం లాగడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఆ మహాతల్లి ఆ రోజుల్లో ఆ క్లబ్ ని విజయవంతంగా నడిపించడమే కాదు, వెనకుండి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అలా ఎవరికో తెలియాలి కదా. అవును, వెనకుండి ఆవిడ రోజు ఒక డైలీ సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తురాలు. వాళ్ళంత చేయలేకపోయినా కూడా ఇన్ని సంవత్సరాలు 365 రోజులు సేవా కార్యక్రమాలు అలా చేసుకుంటూ మళ్ళీ వాళ్ళు చేయడమే కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా చేసేటట్టు చేస్తూ 25 ఏళ్ళు. అంటే ఫస్ట్ క్లబ్ దుర్గా తేజనే, ఫస్ట్ క్లబ్. తర్వాతే అంజలి వచ్చింది, తర్వాతే గీతాంజలి, మొన్న వచ్చింది గీతాంజలి. ఇక అవన్నీ అభయ అయితే ఇప్పుడే పాకుతున్నాయి అన్నమాట. అంటే తల్లి దుర్గా తేజే అది. సో ఇలాంటి అద్భుతమైన వ్యక్తులు మన దగ్గర ఉన్నారు. సరే, అలాగా మనం కొల్లూరు గారి ఆధ్వర్యంలో మనం నడుస్తున్నాము. మరి వారు కూడా ఆరోగ్యం సహకరించకపోయినా, ఆరోగ్యం సహకరించదు, ఆయన వస్తారా రారా అని భయపడుతూనే ఉన్నాం. ఎందుకంటే ఆయన మరి చాలా రోజు కట్లు కట్టించుకుంటూ, పొద్దున్నంతా కట్లు కట్టించుకుంటారు, సాయంత్రానికి సభా కార్యక్రమాలకు వచ్చేస్తారు. కాళ్ళు వాచిపోతా ఉంటే దానికి ఒక 3 వేసేస్తున్నారు, మళ్ళీ వచ్చేస్తున్నారు. అసలు ఆయన అలాంటి వ్యక్తులను చూస్తుంటే వాళ్ళకి రోజు సేవా కార్యక్రమానికి వెళ్ళకపోతే ఛార్జింగ్ అవుదా, నాకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి వెళ్తున్నా అన్నట్టుగా వచ్చేస్తారు. మనమేమో ఈ రోజు వెళ్ళిపోతే ఏదో దొరికింది అనుకోవచ్చు. కానీ అట్లా కొల్లూరు గారు నాకు అందుకే చాలా మంది అన్నారు నన్ను, ఎందుకు కొల్లూరు గారి క్లబ్లో ఉన్నావు, మా క్లబ్లోకి రా, ఈ క్లబ్లోకి రా, నీకు ఆ పదవి ఇస్తాం, ఈ పదవి ఇస్తాం అంటే నేను అన్నాను, కొల్లూరు గారు ఇవ్వని పదవి కాదుగా మాకు, కొల్లూరు గారు ఇవ్వని గుర్తింపు కాదుగా మాకు. ఈ రోజు నేను ఒక సేవా కార్యక్రమాల్లోకి వచ్చి ఇంతమంది పరిచయం చేసుకుని ఇంతమంది కుటుంబ సభ్యులను పొందానంటే ఒకవైపు నుంచి నా స్నేహితుడు జలాచంద్రం, మరొక వైపు నుంచి కొల్లూరు గారే. వీళ్ళందరూ పరిచయం ఉంది కొల్లూరు గారి వాళ్ళు. ఆయన అజాత శత్రువు, ఎవ్వరికీ హాని చేయరు.
ఎవరినైనా దాంట్లో వాళ్ళలో ఒక మంచి విషయం ఉందంటే దానిని ముందుకు తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేయడానికి 10 మందిలో మంచి చెప్పడానికి, ఏదన్నా చిన్న చిన్న తేడాలుంటే మరి ఒంటరిగా చెప్పడానికి మరి సిద్ధమయ్యే వ్యక్తి. ప్రతి వ్యక్తిలోని ఒక గొప్పదనాన్ని వెలికి తీసి ఆ వ్యక్తిలో ఆ పాయింట్ ని హైలైట్ చేసి నలుగురిలో అతని గుర్తింపు వచ్చేటట్టుగా చేసే వ్యక్తి కొల్లూరు గారు. అలాంటి మంచి వ్యక్తి మనం ఆయన ఆధ్వర్యంలో ఉన్నందుకు నిజంగా మనం అందరం చాలా అదృష్టవంతులు. అలాగే ఈ సంవత్సరము మనకి రాజేశ్వర శర్మ గారు కూడా చక్కగా మనతో మింగిలయ్యి, అలాగే వారి యొక్క కవితా విధానాలతో అసలు కవిత చెప్తారు ఆయన, అద్భుతం, అప్పటికప్పుడే చెప్తారు. ఆయన కవితను చెప్తుంటే నాలో కూడా ఇంత ఇది ఉందా అని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే మన సభలకు ఇప్పుడు చాలా సార్లు వచ్చారు, ఇమీడియట్ గా చక్కగా కవితలు చెప్పగలుగుతారు. తర్వాత మనం ఒక కొన్ని ఇలా గీతాంజలి సారథ్యాన్ని మీరు స్వీకరించాలంటే, ముందుకు నడిపించాలంటే అప్పటికే ఆయన 1 year పాటు గీతాంజలికి సభ్యుడిగా ఉన్నప్పుడే నేను సారథ్య బాధ్యతలు ఆయన స్వీకరించారు. ఇప్పుడు ఆటోమేటిక్ గా మనం చెప్పగానే ముందుకు రావడం, పైగా సభ్యుల్ని సారు 20 మంది పెంచండి లేదు, షేర్ ఖాన్ ఒకరి కాదు, ఒకరు ఎక్కువగా పర్లేదు కానీ తక్కువగా కనుకున్నట్టు 22 మంది ఇస్తారండి. అది చాలా గొప్ప విషయం. చక్కగా మరి వారు కూడా ముందుకు వచ్చారు. ఇక వసంత్ కుమార్ గారి గురించి అయితే చెప్పక్కర్లేదండి, అద్భుతం ఆయన. ఇందాక మా ట్రెజరర్ తలుపులు అన్నట్టు ఇలాంటి వారిని చూసినప్పుడు వారికి రోజు రోజుకి యవ్వనం పెరుగుతుందా తగ్గుతుందా మనకే అర్థం కాదు. అత్యంత చురుగ్గా ఉంటారు. ఆయన స్పీడ్ ఆయన అందుకోలేకపోతున్నారని చెప్పాడు. ఎందుకంటే ఈ అన్నదానాలు చేశారు, అది ఎప్పటి నుంచో ఆయన టేకప్ చేశారు ఆయన ఓన్. అలా ఒక వృద్ధాశ్రమం ముందండి నడిపిస్తూ ఉంటారు. పైగా ఎవరన్నా వస్తే రోజు ఫోన్ చేయడం, మా వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయడం, ఇలా పలానా చోటుకి వెళ్దాం, ఏదో ఒకటి సాధిద్దాం, ఇవాళ ఏదో ఒకటి చేద్దాం అన్న టోరంలో అలాంటి వ్యక్తికి ఇవాళ అంజలి క్లబ్ ప్రెసిడెంట్ గా రావడం మాకు కూడా సంతోషం. ఎందుకంటే మా ఓన్ క్లబ్ కాబట్టి ఆ క్లబ్ లో మంచి సారథి ఉండి మంచి యాక్టివ్ గా ఉత్సాహంగా చేస్తుంటే మనకు కూడా సంతోషంగా ఉంటుంది. అలాంటి వసంత్ కుమార్ గారు మరి ఇవాళ జరగడం, అందుకే ఈ క్లబ్ ఈసారి నా అదృష్టం, నా ఆర్సీ టైంలోనే వీళ్ళంతా మంచి టీము ఫామ్ అయింది. అందుకే నేను చాలా సంతోషంగానే ఈ సంవత్సరం నిజంగానే మంచి సేవా కార్యక్రమాలు చేద్దాం సార్ అన్నట్టు. ప్రైజ్ సార్ అది సరే, మనం ప్రైజులు వస్తాయా రావా, ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు, సెకండ్ ప్రైజ్ తర్వాత సంగతి, కాస్త ముందు మన తృప్తి కోసం మనం సేవా కార్యక్రమాలు చేసుకుందాం. అందుకోసమే నేను ఈ సంవత్సరం ఆర్సీగా మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. దానికి తోడ్పాటుగా ఈ సంవత్సరం మా బాబాయ్ కూడా ఇంతకుముందు దివీస్ క్లబ్ ఎన్నిట్లో లైనిజంలో తను ఉన్నాడు, కానీ మరి లైనిజంలో ఉన్నా కూడా మరి తను ఎంతో బిజీగా ఉన్నప్పుడు మరి లైనిజానికి సేవ చేయగలనా లేదా అని తర్జన అవుతున్నా కూడా బాబాయ్ మనం చేద్దాము అంటే, సరే నువ్వు ఎలా అంటే అలాగ మనం ముందుకెళ్దాం, మన పర్సనల్ వర్క్లు ఎన్నున్నా కూడా ఎంతో కొంత మనం సేవ చేద్దాము, నీకు తోడుగా నీడగా నేను ఉంటానని చెప్పి ఈ సంవత్సరం అభయ క్లబ్కి ప్రెసిడెంట్గా తను సారథ్య బాధ్యతలు నిర్వహించడమే కాకుండా సేవా కార్యక్రమాలను స్టార్ట్ చేసేశారు. అదే ఈ రోజు కూడా ఒక నిరుపేద విద్యార్థికి స్కాలర్షిప్ ఇద్దామన్నా కూడా వెంటనే ముందుకు స్పందించారు. అలాగే అవనీ క్లబ్ కూడా అది ఏర్పాట్లో కూడా తనకు తెలిసిన సర్కిల్ అందరితో కూడా అక్కడ మాట్లాడి ఫోన్లో మాట్లాడి వాళ్ళందరికీ మాట్లాడటం, ఈ క్లబ్ లోకి వచ్చేటట్టు చేయటం, వాళ్ళందరికీ చెప్పడం కూడా చేస్తున్నారు. నా యొక్క ప్రతి పనిలోనూ నేను మీకు తోడున్నాను అని నాకు భరోసాగా మరి నిలబడటం అనేది మా బాబాయ్ నాకు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మా బాబాయ్తో పాటు మా పిన్ని కూడా, మా పిన్నేమో మా దుర్గా తేజాలో ట్రెజరర్ గా ఉండి మా ఆవిడకి తోడ్పాటుగా ఉన్నారు, ఇటు మా బాబాయ్ ఇటు నాకు తోడ్పాటుగా ఉన్నారు. ఈ ఫ్యామిలీ కూడా యాక్చువల్ గా వాళ్ళు లైనిజంలోకి వచ్చేంత టైం లేకపోయినా కూడా మాకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో వచ్చినందుకు వాళ్ళకి కొంచెం తెలియజేస్తున్నాను. అలాగే నా జలాచంద్రరావు కూడా నా క్లాస్మేట్ 10th క్లాస్, ఇంకా కలవాలి, మనం అందరం కలిసి ఇంకా ఫ్రెండ్లీగా ఇంకా మూవ్ అవ్వాలి అని చెప్పేసి వారు మన మనసులోని మాట చెప్పడం జరిగింది. సేవా కార్యక్రమాల్లో వాళ్ళు ముందుంటానని ఇందాక మనకి హామీ ఇచ్చారు. ఆ రకంగా వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. మేడం కూడా మా టీంలో చేరినందుకు అది మరింత బూస్ట్ అవుతుంది మేడం. మీరు ఉండడం మాకు ఒక ధైర్యాన్ని కొండంత అండని ఇచ్చినట్టు ఉంటుంది. ఇలా ఇక్కడ మనకి ఈ సంవత్సరం మంచి శుభ సూచికలు కనిపిస్తున్నాయి. అందుకే నేను అనేది ఏంటంటే ఈ సంవత్సరం మనం మంచి కార్యక్రమాలు చేద్దాం.
అలాగే మన నాంచార్య గారు మనం చెప్పారు, ఒక విద్యార్థి ఇబ్బంది పడుతున్నాడండి, స్కాలర్షిప్ లాగా మనం ఏదన్నా డబ్బులు ఇస్తే, ఫీజు ఇస్తే ఆ విద్యార్థికి ఉపయోగపడుతుంది అంటే, మేము కూడా పేదవాళ్ళమే, చిన్న స్థాయిలో నుంచి వచ్చాము, మరి చదువుకోవడానికి కూడా డబ్బులు లేని చిన్న స్థాయి నుంచి ఇక్కడ వరకు ఈ స్థాయి వరకు వచ్చాం కదా, అలాగేనండి తప్పనిసరిగా చేద్దాం, అందరూ సభ్యులను ఇన్వాల్వ్ చేద్దాం. ఏదో నేను ఒకరిని ఇచ్చేసానంటే ఏదో మెహర్బానీగా నేను ఇచ్చినట్టు అలా కాదు, మనం కలిసి ఉంటే అందరూ తలాక ఒక చిన్న చిన్న రేణువు లాగా ఉన్నా కూడా అదంతా కలిస్తే అది పెద్ద బలంగా ఉంటది. ఇలా ఒక కార్యక్రమం కాదు, అన్ని కార్యక్రమాలు ఇలాగా చిన్న చిన్న మరి అమౌంట్లే పెద్దవి అవుతాయి కాబట్టి అలా అందరిని ఇన్వాల్వ్ చేద్దాం అనుకుని చేస్తే అసలు కొల్లూరు గారు చెప్పిన 5 నిమిషాల్లోనే అది మరి 25,000 వరకు కలెక్ట్ అయిపోయినట్టు. ఎంత అయిందండి? 25 అయిపోయింది కదా, 25,000 అయిపోయింది. అలా కలెక్ట్ అయింది. మిగతా సభ్యులను కూడా మనం ఎంకరేజ్ చేసి మెల్లగా అతని ఫీజు 40,000 అనుకుంటా, మన ఇన్స్టలేషన్ టైంకి అది కంప్లీట్ చేద్దాం. అలాగే మనం ఇన్స్టలేషన్ 13వ తారీఖున మస్ట్గా మన సభ్యులందరూ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. మరి ఆ రోజు మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా మిగతా వాళ్ళని కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. తర్వాత 20 సెకండ్ ప్రైజ్ బాబీ దామోదరం గారు రండి, మీరు కూడా సెకండ్ ప్రైజ్. దామోదరం గారిది ఏదో ఉంది, అది దామోదరం గారు పల్లి మసాలా సెకండ్ ప్రైజ్. ఇది కూడా సేమ్ సెకండ్ ప్రైజ్ చేశారు. మరి అదే కదా, మామూలు కాదు అసలు, చాలా సీరియస్ గా యూట్యూబ్ లో వీడియోలు అడ్డు చేసి చాలా అంటే స్వీట్లు ఏమి లేకోకుండా స్వీట్ గానే ఉంది మన స్వీట్ వితౌట్. బిఫోర్ ఓటర్ థ్యాంక్స్ చిన్న అనౌన్స్మెంట్ అండి. ప్రతి నెల మొదటి ఆదివారం మనం ఇలాగ 5 క్లబ్లు బోర్డు మీటింగ్ అనేది ఉంటుంది. మాట్లాడారండి. ప్రతి నెల మొదటి ఆదివారం ఏ ప్రోగ్రాం పెట్టుకోకండి. మరి ఆయన ఇక్కడ మనం హాల్ ఇస్తున్నారు కాబట్టి హోస్ట్ మనం చేద్దాం, ఒక్కొక్క నెల ఇందాక అనుకున్నాం. నెక్స్ట్ మంత్ ఎవరండి? సెప్టెంబర్ సార్ రాజేశ్వర సార్ గారు ఒక్కసారి మనం ఆయన కరతాళ ధ్వనుల అభినందన తెలియజేద్దాం. నెక్స్ట్ ఎక్కడి సుధాకర్ బాబు గారి అధ్యక్షతన క్లబ్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు గీతాంజలి క్లబ్ స్టార్ట్ చేసాం. ఆ గీతాంజలి క్లబ్ కి ప్రతి మెంబర్కి ఇంటర్నేషనల్ నుంచి ఒక సర్టిఫికేట్ వస్తుందండి, ఆ పేరుతో సహా. ఈ సర్టిఫికేట్ ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు అయినటువంటి అంటే లాస్ట్ మన ఎక్కడి సుధాకర్ బాబు గారు మన రాజేశ్వర శర్మ గారికి అందజేస్తారు. నెక్స్ట్ అదే విధంగా గీతాంజలిలో నాచార్య గారికి వీళ్ళందరికీ కూడా వస్తుంది చార్టర్ ప్రెసిడెంట్, వీళ్ళకి కూడా తర్వాత క్లబ్లు వస్తాయి. మీకు వస్తాయి. సెక్రటరీ ఎవరు వాళ్ళకి వస్తాయండి. చార్టర్ కొత్త చార్టర్ కదా, కొత్త చార్టర్ ప్రెసిడెంట్ గా వస్తాయి. లైఫ్ లాంగ్ నీ పేరు ఉంటుంది చార్టర్. ఇది క్లబ్లు కాబట్టి 5 గిఫ్ట్లు మనం ఏర్పాటు చేస్తున్నాం. ఎవరు హోస్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇది కూడా స్పాన్సర్ చేస్తారు. ఈ నెల నేను చేస్తున్నాను. తర్వాత చిన్న అనౌన్స్మెంట్ అండి, రేపు దాకా ఎల్లుండ అంటే 4వ తారీఖు తుమ్మలపల్లి కళాక్షేత్రం సాయంత్రం 5 గంటలకి మనకి చాలా సుపరిచితులైనటువంటి బుద్ధప్రసాద్ గారి ఫాదర్ మండలి వెంకటకృష్ణ గారు ఈజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆయన యొక్క శత జయంతి జరుగుతుంది. దానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. మన లైవ్గా మన అందరినీ కూడా ఆహ్వానించారు. మీరు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతూ 4 లక్కీ డిప్ మన ఆర్సీ గారు ఒక నెంబర్ చెప్తారు, ఆ నెంబర్ ఎవరిలో చూసి వాళ్ళకి ఫస్ట్ లక్కీ డిప్. ఒకసారి సైన్ పెట్టాలి మేడం. ఎవరు అందరూ సంతకాలు పెట్టారా? అంజనీరాజ్ గారు మేడం పెట్టారా? సంతకాలు పెట్టడం వల్ల ఎవరంటే సంతకం ఎంత అదృష్టం ఉందో చూడండి రాజు గారు. సార్ ఇంకో నెంబర్ కదా మీరు ఇవ్వండి. మామూలు నెంబర్కి రాట్లా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సైన్స్ క్లబ్ కానీ రోటరీ క్లబ్ కానీ ఉత్సాహంగా తెలిసింది. అందుచేత ఇప్పుడు మనం 5 క్లబ్లు డైరెక్టర్స్ మీటింగ్ పెట్టుకున్నాం. ఈ మీటింగ్కి ప్రెసిడెంట్గా విజయదుర్గ పావని గారు
దీన్ని చక్కగా మెయింటైన్ చేశారు, చాలా బాగుంది. తర్వాత వైఎస్ బాబు గారు, ఆర్సీ గారు, కొల్లూరు గారి గురించి మీకు ఎవరు చెప్పాలా, మా గురువు గారే. చెప్పకండి ఇంకా. తర్వాత వాసుదేవరావు గారు, అభయ ప్రెసిడెంట్ వాసుదేవరావు గారు, తర్వాత డాక్టర్ వసంత కుమార్ గారు, పురాణం రాజేశ్వరి శర్మ గారు, అందరూ కూడా కలిసి మా డిప్యూటీ కలెక్టర్ గారు. ఎన్ని పేర్లు, ఎంత పనున్నా సరే మన లయన్స్ క్లబ్ మీటింగ్ అంటే ఆమె అన్ని పనులు కూడా పక్కన పెట్టేసి వస్తున్నారు మనకి. నిజంగా ఒక క్లబ్లో డిప్యూటీగా మొన్న నేను మన ఆఫీస్కి వెళ్ళినప్పుడు, గవర్నర్ గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ లిస్ట్ చూస్తూ, ఏంటి డిప్యూటీ కలెక్టర్ గారు నెంబరా అని అడిగారండి వాళ్ళు. అని చేత ఆమెకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం, వస్తున్నాం. అని చేత ఈ సమావేశం విజయవంతం చేసిన మెంబర్లందరికీ కూడా అనతి కాలంలోనే వచ్చి మీకు తెలియజేయంగానే వచ్చి ఇంతమంది వచ్చి చక్కగా కొత్త మెంబర్లు 5 ఇంతమంది వచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. వాళ్ళు అని చేత ఆమెకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం, వస్తున్నాం. అని చేత ఈ సమావేశం విజయవంతం చేసిన మెంబర్లందరికీ కూడా అనతి కాలంలోనే వచ్చి మీకు తెలియజేయంగానే వచ్చి ఇంతమంది వచ్చి చక్కగా కొత్త మెంబర్లు 5 ఇంతమంది వచ్చి ఈ సమావేశాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. జనగణమనాధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ్ సింధు గుజరాత్ మరాఠ ద్రావిడ ఉత్కల వంగా, ఇంద్ర హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా, తవ శుభ నామే గాయే तव सुभाषिष माहे, गाहे तव जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। जय हिंद।